చెయ్యి నీదే నాయన విజయశ్రీ నీదే నువ్వే నెగ్గావు. నువ్వే నెగ్గావు అంటారంటే నేనే ఓడిపోయాను అని ఒప్పుకోండి. చాలా అలసిపోయారు కానీ మంచిని చూసుకోండి. మంచిదా అందరూ మీలాగే ఉంటారనుకున్నారా? నాకు ఆ మాత్రం ముందు ఆలోచన ఉంది. నేను గురుస్వారికి వస్తాను. అలాగే నాయన. మామా గుర్రం తాత స్వారీ అత్త వస్తా. బాగా నేనే అనుకుంటే నన్నే మించిపోయాడే. చాలేదు పోయి పోయి మీతోనే పోల్చుకోవాలా? బాకాలం కదా తాక. ఎవరనుకున్నానా? ఒక అందమైన సుందరి అనుకున్నాను. సిగ్గులేదు? సిగ్గా ఉండవలసింది ఆడదానికి, నాకెందుకు? ఏమిటి అల్లరి? మర్యాద మర్యాద అండియాను అండియాను. అలాగండి. సేనాపతి కూతురు. ఏమిటి సేనాధిపతి కూతురా? ఓహో అందుకే అమ్మగారికి అంత టెక్కు. ఆడపిల్లలు అలా రండి దారికి. ఇక చూడండి మన ప్రతాపం. ఏమండి పెద్ద ఆస్పికులం అన్నారుగా, ఈ కొంప పులినట్టుకి ఎక్కలేశారే? గుర్రం బెదిరింది. గుండె ఎదిరిందా? అంతేలేండి. అసలు ఆడవాడు స్వారీ చేస్తేనే అంత. ఆగదండి గుర్రం, కావాలంటే దూకండి. ఇదిగో చూడండి, మీ చెల్లుకు మిమ్మల్ని అప్పచెప్తేనే కానీ నా బాధ్యత తీరదు. అందాక మీరు కొంచెం ఓపిక పట్టాలి. చూడండి ఏమిటన్నారు? విలాసం కూడా కావాలా? బాగా చెప్పారు. పేరైతే పిలవటానికి వీలుగా ఉంటుంది, విలాసం అయితే చేరటానికే వీలుగా ఉంటుంది. నా పేరు విజయ. నా పేరు తెలుసా? విజయనాథ్. పేరు కలిస్తే అదటంటే తప్పు. మా తాతయ్య పెట్టాడు. అమ్మ అర్ధ భాగంతో పిలుస్తుంది విజయ అని, మిగతా అర్థం మీరు పూర్తి చేస్తే. చూడండి పేర్లు కలిశాయి, మనుషులు చేరువైన ఇక మనసులు కూడా కలిస్తే. నన్ను విడిచిపెట్టండి. విడిచిపెట్టనండి. చూడండి విజయం ఎవరితో చెప్పండి. మీరే. విజయ దక్కదు. చిక్కిందిగా, దక్కించుకుంటాను. చూడండి మీ చెలికత్తెలు దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేపు సాయంత్రం ఈ వేళకు ఈ సాంకేతికానికి తప్పక రావాలి. అది కళ్ళ. మీరు అలాగే అంటారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు. లెక్కండి, ఇది లెక్క. దిగండి. మనవాడు రసకందాయిలో పన్నట్టున్నాడే.
వస్తానని కలలు కనొద్దన్నావుగా, మరి ఇది నిజమా కళ? అదే రానన్న ప్రేయసి సంకేతానికి సరాసరి వస్తే అది మీకోసం రాదు. మరి దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? నా కోసం. దేనికోసం? ఇది నేను ఎప్పుడు వచ్చేపోయి చోటు. అందుకోసం. అందుకోసం అయితే పర్వాలేదు, పోనీ రమ్మన్నాడని పాపం నా కోసం వచ్చామనుకున్నాను. ఇదిగో ఎప్పుడు వచ్చే చోటైతే ఎప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇదిగో చూడు, ప్రతిరోజు కలుసుకోవచ్చు. మీ సంగతి అర్థమైంది. ఏమని? మీది రాలిపోయే ఆడపిల్లలకు అడ్డు తగిలి ఆపే శ్రీకృష్ణ పరంపర. అయ్యయ్యో రామరామ, మాది రామ పరంపర. మా పేరు ప్రతిష్టలని ఆ శ్రీరామచంద్రమూర్తివే. అయితే నన్ను పోనివ్వండి. ఇదిగో నేను ఇష్టమేనా? రావటం నీ ఇష్టం అన్నావు సరే, ఇక పోవటం కూడా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు, అధికారం చేస్తున్నారే. అధికారం చేసుకున్న ప్రస్తుతం మేము చూపుతున్నది మమకారం మాత్రమే, మమకారం. పట్టబడింది. చాలండి, మందలించవలసింది పోయి మెచ్చుకుంటున్నారా? మనవాడు పురుషుడే, పురుషుడు. మీతో మాటల్లో నెగటం చాలా కష్టం. చేతల్లో నెగటం అంతకంటే కష్టం. ఇది ఇదిగో చూడు, పోనీ నువ్వు దేంట్లో నెగదలుచుకున్నావో చెప్పు. మేము ఢీ అంటే ఢీ. చాలండి, మీకు కూడా కురతనవే. ఇలా అలరి పెడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఎలా వెళ్తావు? ఇలా నీకు చిన్నప్పటి నుంచి చిలకకు చెప్పినట్లు చెప్తున్నా, వాడిని నువ్వే చేతులా చెడగొడుతున్నావు రాని. వాడు అసలు ఇలా తయారయ్యంటే దానికి కారణం ఎవరు? నువ్వు. మేనమావ పోలిక మేనత్త చాలికారు ఊరికే అన్నారా? బాకలంగాక నువ్వు నన్నే అన్నావు. చెల్లెమ్మా నువ్వు ఊరుకున్నావే. నాన్న 4, ఇప్పుడు 3, మిగతా 3 చోట్ల నువ్వు పెట్టు, మొత్తం 10 అవుతాయి. తిని పడుకుంటాను. ఒక నానాల్సిన పని ఏముందన్నయ్య, మన బంగారం మంచిదైతే నా మాట దక్కిస్తాడనుకున్నాను. కానీ ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు, కూర్చి నాది. ఇప్పుడున్న పేచీ అంతా నేను తెలుస్తాను. నాకు వేళయింది. విజయ్ వస్తూనే నా మందిరానికి పంపించాను. కుర్రాడు చెడిపోతున్నాడు కదా అని చెప్పపోతే నాకే ఎదురు తిరిగింది. ఏం చేస్తాం? దొర ఇంకా బయలుదేరలేదు. రమ్ములన్నీ బయటపడ్డాయి. నారంగులు ఏమిటి మావా? శృంగారం అంతా బయట పడ్డదిరా. శృంగారా బలేవాడిలే, నేను అసలు అలాంటి వాడిని కాదు. బ్రహ్మచారి. తల్లి కుట్టిళ్ళు మేనమాకు తెలియదట్రా. నీ సంగతి నాకు చెప్తావు. రే నా కల్లారా చూశాను రా, తోటలో పిల్ల డి అంటే డి. ఊరుకోమావా, అసలే నీకు మస్క, పైగా చీకటి. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? చీకటే ఒకటిరా, పౌర్ణమి, పండు వెన్నెల. ఇవాళ వెళ్ళిరా. ఇలాంటి విషయాలు కళ్ళతో చూడకూడదు, చూచిన నలుగురితో చెప్పకూడదు. బాగా కలంగా నేను గుర్తుంటే కదా చెప్తా. ఎవరితో? అదే మా నాన్నతో, మీ అత్తతో, నాతో, అదే మీ అమ్మతో. అమ్మ బాబోయ్, కొంప ముచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? అందుకే ప్రేమలో పట్టావుగా, పెళ్లి చేసుకుని వెళ్ళు. ఆ ప్రయత్నం ఇంకా విరమించలేదు మహారాజా. మన వేగులు వేట కుక్కల్లాగా తిండి తిప్పలు లేకుండా వెతుకుతూనే ఉన్నారు. కొంచెం వాసన తగిలితే కాదు పటాస్. వాడెవడో మామూలు దొంగ కాదు మహారాజా. ఎవరది? కాదని నీకెలా తెలుసు? మామూలు దొంగ అయితే మందిరంలో ప్రవేశించి అమూల్య వస్తువులు అపహరించుకుపోతాడు, కానీ మీ ముఖానికే మసిరాసెందుకు పోతాడు మహారాజా? ఓహో, అవును అవును మహారాజా, అతని మాటల్లో సత్యం లేకపోలేదు. ఒకవేళ ఈ చోరుడెవడో మన మందిర మర్మాలు తెలుసుకోవచ్చున్న శత్రుచారుడై ఉండవచ్చు. వచ్చిన పని చేసుకున్నాను అని తెలుపడానికి ఏదో విరోధంగా మీ ముఖానికి మసిపూసి ఉంటాడు. ఆపండి కొత్తవాళ్ళు గారు, ఆపండి. చారుడో చోరుడో రేపు తెల్లవారు లోపల వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించండి. లేకపోతే మీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మహారాజా, నేనే గల ఆ దొంగను బంధించలేకపోతే చోర సింహ స్వప్న నానా మాయావేషధారణ చతురనాయక అపూర్వ రహస్య పరిశోధక పితామహ అని కీర్తిశేషులైన తమ తండ్రి గారిచ్చిన ఈ 2 పథకాలు, తమరిచ్చిన ఈ జన పథకాలు నా ప్రాణాలతో సహా మీ పాదాల దగ్గర పడేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మాట నిలబెట్టుకుని మా పరువు దక్కించండి.
కొత్తవాళ్ళు గారు దొంగను పట్టుకోవటానికి పెడదామా? చూస్తారే నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. రాత్రికి దుర్గం దగ్గర కాపలాగా. మేము ఈ లోపల దొంగను ఎలా పట్టాలో, ఏం పన్నాగం చేయాలో అదంతా ఆలోచిస్తాం. మహారాజు గారికి మసిపూసిపోతావురా నువ్వు. రే నువ్వు దొంగవైతే నేను గజ గజ దొంగనరా. కొత్వాలంటే ఏమనుకున్నావు? ఎక్కడ పోతావు నువ్వు? నువ్వు నా పథకాలు తీసుకోరా నువ్వు. అయ్యో నా రాత ఉన్నమతే ఉసిరికాయ అది కాస్త పోయింది పోయిందా? ఎందుకు దొంగ మీ దొంగరా? కాదు దొంగని ఎలా పట్టు. ఏమిటయ్యా నీ హీరంగా నువ్వును? కాదే దొంగను పట్టే భారం రాజుగారు మన ఎత్తున వేశారే. వాడిని పట్టుకోవాలంటే తలకాయ పట్టుకోవాలా, లేకపోతే మెడకాయ పట్టుకోవాలా, లేకపోతే నడుము పట్టుకోవాలని నీ మీద ప్రయోగం చేస్తున్నానే. ఉద్యోగం నువ్వు మా ప్రాణం ఇస్తున్నావు. ఊళ్ళో వాళ్ళ భారం అంతా మొయ్యడమే కానీ సంసార భారం బయట లేదుగా. చెట్టంత పిల్లలు ఇంట్లో పెట్టుకొని నీకు చెవ కుట్టుకోవడం ఉందే? ఉందే అంట. నన్ను ఏం చేయమంటావే? ఏం చేయమంటారా? పెళ్లి చేయమంటారు. ఎన్ని సంబంధాలు తెచ్చానే. నా మాట వినుండి ఆ రోజే పెళ్లి చేసి ఉంటే ఈ వరకు 6 బిడ్డలకు అమ్మమ్మ వేయదని. నా మేనల్లుడు అని వచ్చిన సంబంధాలని నువ్వే తిరగొట్టావు. తిరగొట్టకపోతే నువ్వు తెచ్చిన సంబంధాలు వాడికి సాటే. ఎంత ఇది, నేనంటే వాడికి ఎంత ప్రేమ. అత్తయ్య అత్తయ్య అంటూ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. బిడ్డ ఎక్కడున్నాడో ఏమైపోయినాడు. ఏమండోయ్ మీకు జ్ఞాపకం ఉందే మన పెళ్ళైన కొత్తల్లో మా వాడు నీ భుజాల మీద ఎక్కి నీ మీసాలు లాగి కిటకిటలు పెడుతూ ఉండేవాడు. జ్ఞాపకం ఉందే? జ్ఞాపకం లేకే అంత గారాభంగా పెంచబట్టే ఆయన దేశాలు బట్టి పోయినాడు. ఏమయ్యోయ్ నా మేననుడు అందరిలాగా అబ్బడి సొమ్ము తింటూ కూర్చునే దద్దమ్మ కాదు. అందుకే దేశాలు అట్టుకుపోయినాడు. రేపు దేవేంద్రుడిలాగా తిరిగి వస్తాడు. తెలిసిందే? వాడు తిరిగి వచ్చేదా కాదు మధ్యలో నా ప్రాణం తీయడం ఎందుకు? మనం ఆగితే పిల్ల అవుతుందా, పిల్ల ఆగితే లోకం ఊరుకుంటుందా? వాడిని పట్టుకుంటా వీడిని పట్టుకుంటారు అనడమే గాని 2 వేగులు పంపితే ఈ పాటికి అబ్బాయిని పట్టుకొచ్చేవాడు కాదు. కొత్త వారు పాత వారు పెద్ద పేరు మాత్రం ఉంది. అసలు అక్కడ ఏమైనా ఉంటేగా. కుత్తుకు మీద కత్తి వచ్చి పెడితే ఈ కుటుంబ కలహం కూడా ఇప్పుడేనట్టే. ఈ రాత్రికి విడిచిపెట్టే. నా కర్మ పోయిపోయి నిన్ను కట్టుకున్నారే. భగవంతుడా ఇది ఏ లగ్నంలో పుట్టిందో. అమ్మ కావాలో కాసిన మనుషులు పట్టురా. మీ అమ్మ మీద దొంగ ప్రయోగం చేసి అలసిపోయినా. లేకపోతే ఇల్లాలో వదాం అనుకున్నావా? ఎవరినైనా నువ్వు? మా అత్తగలను. ఎవరినైనా మీ అత్త? సీతత్త సిపాయిశ్వరుని పెళ్ళం మా అత్త. కొత్త పెళ్ళం మేనలుడు వాళ్ళు. సీతమ్మా 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 మరే మరే ఎవరు కూడా నువ్వు రావడం అంటే నా మేనాడు
ఎన్ని మొట్టికాయలు వేసినా కుక్కిరి పిల్ల ఊరుకునేది ఇప్పుడు ఒక్క మొట్టికాయకే కుక్క పిల్ల అంటుంది. ఆడపిల్లలంతేరా, ఇన్ని రోజుల నుంచి బావే నా మొగుడని నిన్నే కలవరుస్తున్నాం. లోపల తీసుకెళ్ళి సీతమ్మ, అలానే వదిలే రానైనారా. ఎవరు వచ్చారో చెప్పుకో. అయ్య నా సంబడమా, ఏమిటి అలా చూస్తున్నా? ఎవరు అనుకుంటున్నా? నా మేనల్లుడు రావుడు. ఏమిటి మామ ఎప్పుడే ముసలాడి అయిపోయావు? ఏమిటా నీ అల్లరి నువ్వును? అనుమానమే లేదు, వీడు నీ మేనలుడనే. చిన్నప్పుడు ఇలాగే నా మీసాలు పీకి నా ఎదురు కూర్చునేవాడు. అవునరా, పసితనంలో ఉండరా మరి నాలాగా ఉండేవాడు. ఇప్పుడు మీ అత్తయ్యలాగా అయ్యావేరా. అడిగావు, దేశానికి నీలాంటి బక్క కొత్త వాళ్ళు పనికిరారు, మంచి బలం గల యువకులు కావాలని హిమాలయ పర్వతంలో ఒక మహర్షి నా చేత మూలికి తినిపించా. దానితో ఊరిన కంద ప్రకలా తయారయ్యా. నేను ఏమనుకున్నా, వీడు మాటలు కూడా పెట్టాడే, చేతలు కూడా ఇంకా బాగా. అయ్యో నా రాత, నువ్వు ఉన్నావు ఎందుకు దిష్టి బొమ్మలాగా? అది సరేగాని రావుడు, ఇంతకాలం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అడిగావు, అడుగుతావని నాకు తెలుసు. అత్తయ్య అత్తయ్య ఎడపడా చూచుకుంటాం. అలా అలా ఆకాశగంగ దాకా ఎక్కా. ఎంత కష్టపడ్డావు నాయన. ఆ తర్వాత కైలాస శిఖరం మీద 6 నెలలు కాళ్ళు పైకి తల కిందకి పెట్టి తపస్సు. వినవయ్యా, ఒక మహర్షి ప్రత్యక్షమై, అరే అరే రాముడు, నువ్వు చేసిన తపస్సు చాలురా, ఇంకా ఇంటికి వెళ్ళి నీ మేనబావ కూతుర్ని పెళ్లి చేసుకుని లోకోద్ధరణ చేయరా అని నా తండ్రి, నువ్వు వస్తావని నాకు ఎప్పుడో తెలుసు. ఇదిగో ఏమయ్యావు, నీ చెబితే నా మాట నమ్మేవా? సరేలే, అల్లుడు వచ్చాడని సంబరంతో అసలు సంగతి మర్చిపోతేలా? నేను రంగు చేసుకుంటాను కదా. అది కాదు, పాప వాడు ఎప్పుడు తిన్నాడో ఏం తిన్నాడో భోజనానికి స్నానానికి ఏర్పాటు చేయి. అలానే ఎన్నాళ్ళైతున్నానత్తా మళ్ళీ నీ చేతలవన కడుపు నిండా కూడు. మా నాయనే, రేపు గోంగూర పచ్చడి చేసుకుందాం. మరి గారిలో అలానే రాముడు, బాగా తాంబూలం ఇవ్వు. ఏమిటి అలా సిగ్గుపడతావు? నాకు అలవాటు లేదత్తా. అలవాటు ఏమిట్రా? అమ్మాయి ఇష్టం వేసుకో. కర్మ కర్మ. మామయ్యా, ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యా, ఏమున్నాయనా? మామ ఇంట్లో పడుకోవట్లేదా? అయ్యో నా రాత, అది ఎందుకు అడుగుతాను ఆయన? ఎవరెక్కడ దొరుకుతారా అని రాత్రులు నీ తట్టుకొని తిరగటమే మీ మావయ్య పని. అమ్మా, ఎంత వయసు వచ్చిన ఇదేం పాడు బుద్ధి మావయ్య నీకు? రంబలాంటి అత్త ఇంట్లో పెట్టుకుని ఊరమ్మడి తిరుగుతావా? నా కర్మ, నేను చేసే పని అది. నువ్వేమైనా మామయ్య, ఇంత వయసు వచ్చిన తర్వాత నీకు బుద్ధి మంచిది కదా. అది కాదు, అది కాదు, అది కాదు. దొంగను పడ్డాను పోయ్. దొంగ పడతానికి నీ చేత పట్టుబడి దొంగ వేధం వాడేవాడట. ఎవడా చూడు, చూస్తే తెలుస్తుందా? మనిషిని చూస్తే తెలుస్తాడు. మనిషిలో ఉందా, మెదడులో ఉంది. బ్రహ్మాండమైన దొంగ ఊళ్ళో తిరుగుతున్నట్ట. వాడిని పట్టుకోమని మహారాజు గారు ప్రత్యేకంగా మనల్నే కోరారు. మామయ్య, నేను నీ వెంట వస్తాను మామయ్య. నువ్వు దొంగను ఎలా పడతావో నేను చూడాలందు మామయ్య. నువ్వెందుకు రా తిరిగి తిరిగి వచ్చావు? హాయిగా పడుకొని నిరపు. రే, దొంగను పట్టడం అంటే బొమ్మలాట కాదు. నువ్వు జరుపుకుంటావు. అర్థం మరేం పర్వాలేదు మామయ్య. మీసాలు పెంచిన పెద్ద పిల్లని ఉంటే నీ వెనకాల నేను ఉంటాను మామయ్య. ఉన్నాననుకో, అది కాదు. బెదిరే ఉంటే రాత్రులు కళ్ళలో గిల్లు వస్తాయి. మరేం పర్వాలేదు మా వద్దంటుంటే. అయ్యా, పోయినా చెప్పు అత్తయ్య నన్ను తీసుకెళ్ళమని. ఏమయ్యావు, అబ్బాయి సరదా పడుతుంటే వద్దంటావే? పైగా దొంగలు పడ్డానికి వెళ్తున్నావు. నాకు భయంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు. అబ్బాయిని తోడు తీసుకెళ్ళు. ఏవే, నేను ఒక్క మాట చెప్తున్నా, వాడు దడుచుకుంటే మాత్రం నా పూచి కాదు. వెళ్ళాను. అదా నువ్వు పెద్దాడే ముందు పద. కర్ర నీ చేతిలో పోతావా? కర్రా సరే, తలుపేసుకో, ఊరు బాగలేదు.
ఏమిటి మామయ్య ఈ ఊరింత పాడుపడ్డట్టుంది పిట్ట దాడు కూడా కనిపించడం లేదు ఎక్కడ దొరికేవరా నాకు దొంగ పెద్దగా మాట్లాడితే దొంగ గారి పక్కన ఎక్కడ ఉండి ఉంటాను మామయ్య రాయి వేసాడు నువ్వు ముందు పద నువ్వు నువ్వు పెద్ద పిల్ల అంటాడు దొంగలు వింటారు మరి నన్ను ఎందుకు అటు పెట్టావు అడుగు చూడు మామయ్య కొరి దిగి అదే కురివి కాదు నా ముఖం కాదు ఉది బండరా ఇది ఎందుకు మామయ్య దొంగలు బంధించడానికి దొంగలు ఎట్టా బంధిస్తారు మామయ్య అదంతా నీకెందుకు ఇదిగో మామయ్య మర్యాదగా చెప్తున్నా చెప్పకపోయావంటే అత్తయ్య చెప్తావా నేను ఇక్కడ కూర్చుంటా ఎక్కడ దొరికావరా నా కర్మ కొద్ది నేను దొంగనే పట్టినా లేకపోతే ఉది బండ చూపిస్తున్నా నీకు అలా దారికి నా వల్ల కాల కొంచెం వంటూ పురుడు అందుకే నీ వల్ల ఏమవుతుంది ముందే చెప్పి రే అలవాటు లేకపోతే రాదు రాదు చేతి వచ్చేసాడు హిమాలయాల్లో మునికెళ్తున్నాడు కదా మరేటా నువ్వు ఇప్పుడు చెప్పు అక్కడ నీకు అర్థమై కాదులే ముందు చూపిస్తా అలా రా ఇక్కడ పెట్టాలి పెట్టావు చెయ్యి పెట్టావు ఇప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టాలా ఇప్పుడు వేస్తున్నా వేస్తున్నా వేసా తెల్లవారి రాజు బట్టలు వచ్చి రాజుగారి దగ్గర తీసుకుపోతా అయితే తెల్లారి దాకా ఇక్కడే ఉంది ఏంట్రా సరసాలాడతావు కొత్త వాళ్ళు రాముడు గివుడు కాదురా నువ్వు దొంగన పడతావా దొంగని నేనే రా గజ్జు దొంగని కొత్తవాళ్ళు గారు మీరింతటి అసమర్థులని కల్లో కూడా అనుకోలేదు ఒక కొత్తవాడు మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఇంట్లో ప్రవేశించి దొంగను పట్టడానికి మీ వెంట వస్తారంటే అతన్ని అనుమానించని మీరు రహస్య పరిశోధకులుగా నగర రక్షకులుగా ఎందుకు పనికొస్తారు మీ వయస్సు అనుభవం ఏమైనట్టు క్షమించండి మహారాజా నేనే కాదు నా భార్య కూడా పొరపడింది కామమ్మ మొగుడు అంటే కామోస్ అనుకున్నాం అంతేగాని ఈ గజదొంగ ఇలా వస్తాడని మాకేం తెలుసు ప్రభు ఇంకొక అవకాశం ఇప్పించండి వాడిని పట్టి బంధించి చిత్రవద చేసి చీల్చి చెండాడి లాభం లేదండి కొత్తవాళ్ళు గారు మీ సంగతి వాడికి పూర్తిగా తెలిసిపోయింది మీరు తలకిందులుగా తపస్సు చేసినా వాడు మీకు దొరకడు దొరికినా మీరు వాడిని ఏమీ చేయలేరు నా మాట నిశ్చయం ఏమిటది గజదొంగ ఉత్తరం ప్రభు చదువు శానాని నా కోసం వెతకనవసరం లేదు నేటి రాత్రికి అష్టమచంద్రుడు అస్తమించే వేళకు ధరణిగిరి వద్దకు దయచేయండి ద్వంద్వ యుద్ధంలో నన్ను ఓడించి బంధించండి ఒకవేళ మీరే ఓడిపోతే మీ అందాల కుమార్తెకు నన్ను భర్తం చేసి ఆశీర్వదించండి ఇట్లు గజ దొంగ ఎంత దురహంకారం ఎంత దుర్మదం దొంగకెత్త చంపరిచనమా ఈ దుర్మార్గుడి శిరస్సు నేల రాలే వరకు నాకు శాంతి లేదు మహారాజా మహారాజా ఒక్క మనవి శానాన్ని శపథం చేసి కొన్ని క్షణాలైనా కాలేదు కదా అప్పుడే ఈ వార్త వాడికి అందడం వాడు దానికి జవాబు పంపించడం ఇదంతా ఏదో ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ దొంగే మనలో ఒకడై మసగడం లేదు కదా అసలు వాడిని బంధించడానికి ఈ కండ బలం గుండె బలం ఏమీ లాభం లేదు మహారాజా బుద్ధి బలం కావాలి ఎవరు ఏ బలంతో బంధించినా సరే ఆ దొంగను ప్రాణాలతో పట్టి మాకు అప్పగించిన వారికి 10,000 వరహాలు బహుమానమని ప్రకటించండి చేతనైతే నిరూపించుకోవచ్చు కొత్తవాళ్ళు గారు మీరు ప్రయత్నించండి ఎవరు నువ్వు
కావలసిన పిల్లము ఈవేళప్పుడు ఇల్లు వదిలి ఒంటరిగా రా. అడగడానికి నువ్వెవరు? నేనా? ఎవరినా? నీకు కాబోయే మొగుణ్ణి. కాదు, సంభవం. మీ నాన్న ఎప్పుడైతే ఓడిపోయావు అప్పుడే నువ్వు నాదనమయ్యావా? మీకు ఇది ధర్మం కాదు. నీకు ఇది వరకే పెళ్ళయిందా? కాకపోతే ఆ. మనసిచ్చి ప్రేమించాను. ఎవడు వాడు? చెప్పు. నాకు పిల్లనిచ్చే మామ గనక మీ నాన్నను ప్రాణాలతో విడిచిపెట్టాను. నాకు పోటీగా వచ్చి నిన్ను ప్రేమించిన ప్రేమికుణ్ణి నీ కళ్ళ ముందే చిత్రవదం చేస్తాను, ప్రాణాలు తీసేస్తాను. చెప్పు, ఎవడు వాడు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? చెప్పు. ఆయన ప్రాణాలు తీసినా నా ప్రేమ నీకు దక్కదు. మనసు లేని మనువు చేసుకుని నువ్వు సుఖపడలేవు. నేను సుఖపడతానో కష్టపడతాను, నా పాటలు నేను పడతాను. మనం చేసుకోవాల్సింది పెళ్లి. నా పొందిలో ప్రాణం ఉండగా అది జరగదు. వదలు, వదలు, వదలు. తప్పించుకుపోదామనా? ఇక పోనలే. అలా రా దారికి. వచ్చేసాను. ఎలా పసికెట్టావు? గోపాలకృష్ణని చూసి. ఓ, నా చేతి మీద ఉన్న పచ్చ చూసా? గట్టిదానివే. మీకంటేనా? నాన్నను ఓడించింది మీరేనా? ఎంత నాటకం ఆడారు. మా ఆవిడ చెప్తే విన్నందుకు, ఆ మాయదారి వాడిని నమ్మినందుకు నా పని మంగళగిరి కావాల్సింది. నాకు మరణం తప్పదు. ఉడతాడా అట్టేసేపు ఉక్కిరి బిక్కిరి చేయకుండా, నొప్పి లేకుండా కసకని చెప్పి పుచ్చుకుని ప్రాణం తీస్తే ఆ తర్వాత యమధర్మరాజుతో మరమెదుకుంటారు. బావయ్య, మహారాజా నమస్కారం. మహారాజా, ఎవరు నువ్వు? చిల్లరికొండ చెట్టమ్మ నా భర్త అండి. పొరపాటు, నా భార్య అండి. నా పేరు ఎండి పులుసు ఎక్కటయ్య. మహారాజా, చద్దామనుకుంటున్నాను, చావడానికి అనుమతి ఇవ్వండి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం చేయమంటారు మహారాజా? కొట్లో వాటాదారుడు మోసం చేసి తన్ని తగిలేశాడు. వాటా కింద ఇంటికి రావద్దని మా చెట్టు తన్ని తగిలేసింది. ఇటు నుయ్యి అటు గొయ్యి, ఎటు పోలేక ఈ చెట్టుకి వేలాడదాం అనుకుంటున్నాను మహారాజా. వేలాడనివ్వండి. ఎవరు నీ వాటాదారు? మహారాజా, వ్యాపారం తర్వాత అందరూ అన్యాయం చేస్తాం కదండి. మా వాటాదారు మరీ అన్యాయస్తుడు మహారాజా. సాధించమయ్యా నీ వ్యాఖ్యానం. నీ వాటాదారు పేరు చెప్పు. మిరపగాల నరసయ్య. మహాకారమైనడు, పచ్చి దగాకోరు. పెట్టుబడి పెడతానంటే వాటా ఇచ్చాను. అమ్మకాలు నాకు అప్పగించి వసూలు తంచేసుకుంటున్నాడు. రొక్క మీద రా తమ్ముడు అంటే డొక్క చీరేస్తాను రా అన్నయ్య అంటున్నాడు. చీర విచారిస్తే దొంగల్లో వాటా ఉందట. మీరే చెప్పండి, దొంగ వ్యాపారం చేస్తున్నా దొంగలతో వ్యాపారం చేయగలమో చెప్పండి. దొంగల? అవును మహారాజా, గొప్పవాళ్ళు ఇల్లు దోచి పేదవాళ్ళకు బంగారం సవగ్గా అమ్మేస్తున్నాడట మహారాజా. ఇలాగైతే రాజులంతా తరాజులై రాజ్యాలే తలకిందులైపోతాయి. వాడి విషయం రేపు విచారిస్తాం. పట్టపగలు వాలేసిన వాడు దొరకడు మహారాజా. ఏ? ఈ మధ్య గడ్డి దొంగ ఒకడు వచ్చాడు కదండి. వాడే వీడు, వీడే వాడిగా ఉంటారు మహారాజా. దుకాణం ఎక్కడ? ఆ పాడపట్టు ఇల్లు లేదండి, పక్కన పంచ. ఏది కనబడుతుంది? దీపం. అది సిపాయిలు, సిపాయిలు ఏం భాగ్యం, ఏం భాగ్యం. చంద్రుడు ఇచ్చినట్టు మహారాజుగా దయచేశాడు. ఎవరు నువ్వు? నా ఇల్లు బంగారంగాను, మిరపకాయలు నరసయ్య అంటారండి. ఓహో, నువ్వేనా? చిత్తం చిత్తం. మరి ఊరి వెలుపల అంగడేమిటి? అర్ధరాత్రి పూట వ్యాపారం ఏమిటి? అయ్యో, నా ఇల్లు బంగారంగాను, పట్టుబట్టి వ్యాపారం సాగాలే గాని అర్ధరాత్రి ఏంటి, మిట్ట మధ్యాహ్నం ఏంటి, ఊరి ఎలపలేటి బయటేటి మహారాజా. మీకు తెలియందేముంది, కృషి లేని వ్యాపారానికి దీపమే లాకి. నోమై, నీ సంగతంతా విన్నాం. మమ్మల్ని వేధించే గజ దొంగతో కూడా నీకు సంబంధం ఉంది.
ఎవడు వాడు? అయ్య బాబాయ్, నాకు తెలియదండి. మా అయ్యతోడు, మా అమ్మతోడు, అమ్మమ్మతోడు. నిజం చెప్పు, లేదా నిలువునా చిత్రవద చేస్తాను. వాడిని మాకు అప్పగించాలి. నరసయ్య, నీ ప్రాణానికి మేము అభయమిస్తున్నాం. మా కొలువులో ఉన్నత ఉద్యోగం కూడా ఇస్తాం. అయితే మరి సిక్కే వద్ద నా ఇల్లు బంగారం కాదు, ఇది అటు వచ్చేయాలే మహారాజా. కానీ ఏమిటి నీ సందేహం? ఏం లేదు మహారాజా, ఇంత సిబ్బంది తమలో ఇక్కడ ఉండగా ఇదిగో పట్టుకుంటున్నాడు, ఎదటబడి వస్తాడా? ఆడారు అంతసేపు పోసిన పెయ్యా అని. మహారాజా మహారాజా, ఇదిగో ఈ మందిరి సిబ్బందిని పట్టుకు తోసేయండి. తమరు ఇక్కడే ఉండడం పిలిచినప్పుడు రమ్మను. అది నిజమే. సిపాయిలు అవసరమైనప్పుడు కేక వేస్తాను. ముట్టడించడానికి, పట్టి బంధించడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి. మహారాజా అది ఇక్కడ వస్తుంది, ఆడు వస్తానంటున్నాడు. మీరు కూడా దాక్కోండి. నువ్వే దాచిపెట్టు. అయ్యో నా ఇల్లు బంగారం గాను. తప్పుకోవయ్యా స్వామి అంటే నా తల మీద ఎక్కేటట్టు ఉండాలి. సరే తప్పుకుందాం. మహారాజా మహారాజా, ఇదిగో మీరు ఈ గోలి సంచిలో కూకోండి. దొంగ రాగానే దొంగ గారు ఈ గోలి సంచిన బఠానీలు ఉన్నాయి, మీరు చెయ్యొచ్చండి అంటాడు. ఆడే అడతాడు, మీరు అట్టుకోండి. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు మహారాజీ, అసమ మోజుగా ఉంటాను. మన ఇల్లు బంగారం గారు, ఈ దెబ్బతో నా పంతం నెగ్గింది మహారాజా, నా పంతం నెగ్గింది. నా చెల్లెలు మహారాజా. నువ్వా? బాకాలంగారు టాక దొమ్మరసాని గారు నాట్యం చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది మంగమేమోనని. ఆ రోజు దొమ్మరాసాలు వేసుకొచ్చింది వెళ్ళే మహారాజా. మహారాజా, మంగమ్మ పరమపతి వ్రత. మేము ఎన్నో రహస్య పరిశోధనలు చేశాం కానీ ఇలాంటి పరమ రహస్యం మాకు ఎక్కడ తగలేదు. మహారాజు గారి కొడుకు కనుకనే మా కళ్ళల్లో కారం కొట్టగలిగాడు. అవును కొత్వాల్ గారు, మహారాజు కుమారుడు కనుకనే మమ్మల్ని ఓడించగలిగాడు. మరొకరికి సాధ్యమా? మహారాజా, మంగమ్మ తండ్రిని మించిన కొడుకును కన్నా మహాసాధ్వి. ఆమెను క్షమించండి.